రైట్. ఇక ముంబై దాడుల సూత్రధారి తహూర్ రానాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. రానా నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. విచారణలో భాగంగా రానాను ముంబైకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే విచారణ నిమిత్తం రానాను 20 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో తహూర్ రానాను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. రైట్. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సైరామ్, దాదాపు ఉగ్రదాడుల్లో కీలక వ్యక్తిని ముఖ్యంగా 17 సంవత్సరాల తర్వాత భారతదేశానికి నిన్న తీసుకురావడం జరిగింది ఎన్ఐఏ, ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ. ముఖ్యంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనకు డేవిడ్ హెన్లీ అనుకోవచ్చు, తర్వాత మనకు రానా, తర్వాత ఇంకా మరికొంతమంది కూడా కీలక వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రముఖంగా మనకు కీలకమైనటువంటి వ్యక్తుల్లో రానా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఏదైతే గత ఫిబ్రవరిలో జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జరిగినటువంటి ఏదైతే భేటీలో కీలకంగా కూడా ఏదైతే ఉగ్రదాడుల్లో కీలక వ్యక్తులను అప్పగించాలన్నటువంటి ఏదైతే ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందంలో భాగంగానే నిన్న ఏదైతే అంటే ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించినటువంటి రానాకు నిన్న అంటే జాతీయ భద్రతా సంస్థ ఇక్కడికి ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అమెరికా నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందము ఢిల్లీకి చేరుకోవడము, నిన్న సాయంకాలం చేరుకోవడము, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకోవడం, అక్కడి నుంచి అయితే వెంటనే అక్కడి నుంచి తీసుకురాకుండా అక్కడే కొద్దిసేపు పెట్టడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్పస్తో ముఖ్యంగా అక్కడే పెట్టి తర్వాత కొంత చీకటి పడిన తర్వాత ఏదైతే మనకు ఉగ్రవాదులను ఇంటరాగేషన్ చేసేటటువంటి ప్రత్యేక న్యాయస్థానం అనుకోవచ్చు, ప్రధాన కార్యాలయం అనుకోవచ్చు, తర్వాత అక్కడికి పటియాల కోసుకు తీసుకురావడము, రాత్రి 7 గంటల సమయంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దాదాపు మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీ, అతన్ని తీసుకొచ్చేటటువంటి మార్గం కూడా దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం అంతా కూడా సెక్యూరిటీని పెట్టారు. తర్వాత స్వాట్ సెక్యూరిటీ తోటి మొత్తము ఎయిర్ ఫోర్స్ సిబ్బందితోటి దాదాపు ఒక 10-12 వెహికల్స్ తోటి హై సెక్యూరిటీతో తీసుకొచ్చే ముందర ఎక్కడా కూడా తన ఫేస్ కనిపించకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మనకు సోషల్ మీడియాలకు కనిపించేటటువంటి ఏదైతే పిక్స్ ఉందో ఆ పిక్స్ అంతా కూడా ఏదైతే ఇది మనకు డిఫెన్స్కి వాళ్ళు విడుదల చేసినటువంటి పిక్స్, ఎక్కడా కూడా ఆయనకు సంబంధించినటువంటి మనకి ఫోటోలు కనపడదు. అయితే ముఖ్యంగా ఏదైతే పటియాలా కోసుకు తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ దాదాపు 2-3 గంటల పాటు అక్కడే ఉంచారు. తర్వాత అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఈ కేసు విచారణకు ప్రారంభించారు. ఏదైతే మనకు చంద్రజిత్ సింగ్ ప్రధాన పటియాలా కోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి ఈ కేసుని టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఈ రానాను. మీ తరఫున మాట్లాడేటంటే వాదించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పడంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది కూడా మొత్తం అంతా కూడా విచారణ ఏదైతే రిమాండ్ 18 రోజులు ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు మొత్తం అంతా కూడా విచారణ చేసే విధంగా 18 రోజులు అంటే 20 రోజులు కోరడం జరిగింది ఎన్ఐఏ. కానీ 18 రోజులకు వారికి కస్టడీకి ఇచ్చే విధంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే పటియాలా కోర్టులో మనకు రాత్రి 9 నుంచి 10 గంటల సమయం నుంచి అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే ఇంటరాగేషన్లో అక్కడ జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి సిచ్యువేషన్, అక్కడి నుంచి ఇక్కడికి మనకు ఎన్ఐఏ ఆఫీస్ మనం ఇక్కడ చూస్తున్నాము. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ ఇది ఉగ్రవాదులను ఉంచేటటువంటి ప్రధాన కార్యాలయము మనకు ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడికి ఈ స్పెషల్ సెల్లోకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. రాత్రి 2:30 సమయంలో 2:30 నుంచి తర్వాత మనకు అంటే ఇక్కడికి చేరుకోవడానికి ఏదైతే పటియాలా కోర్టు నుంచి ఇక్కడికి రావడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. చాలా బందోబస్తు మధ్య అర్ధరాత్రి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు మనము చెప్పాలి. ఏదైతే ఉగ్రదాడిలో దాదాపు 12 మంది లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొన్నారో అందులో కీలకంగా డేవిడ్ హెన్రీకి సంబంధించినటువంటి వ్యక్తి భారత్కు అప్పగించలేదు ఇప్పటి వరకు. కానీ ఏదైతే రానా అనే వ్యక్తిని మాత్రమే అప్పగించారు. దాదాపు మనకు అమెరికాలో ఏదైతే కోర్టులో ఆయన
ఫెడరల్ కోర్టులో కూడా వాళ్ళకు ఇంతకుముందే అమెరికా కోర్టులో కూడా శిక్ష పడింది. దాదాపు రానాకు అక్కడ 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. డేవిడ్ హెన్రీకి దాదాపు 35 సంవత్సరాల శిక్ష కూడా పడింది. దీనికి సంబంధించిన తర్వాత ఏదైతే రానాను అప్పగించేటటువంటి నేపథ్యంలో తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అప్పగించడానికి దాదాపు 5 సంవత్సరాల తాత్సారం అయ్యింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు నిన్న అప్పగించిన తర్వాత ఈరోజు మనకు అంటే అర్ధరాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 18 రోజులు ఇదే కస్టడీలో ఉండబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి కీలకంగా అమెరికా నుంచి తర్వాత ఇక్కడికి మొత్తం అంతా కూడా ఎవరైతే ఈ టీమును అంటే ఇతన్ని విచారించేటటువంటి టీం ఏదైతే ఉందో ప్రత్యేకంగా అన్ని వ్యవస్థలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. లోపల హై సెక్యూరిటీతో ఉన్నారు. తనకు కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అంతటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సాయి. అయితే ముఖ్యంగా తనకు అంటే తన దగ్గర ఏది కూడా తనకు సంబంధించినటువంటి ఏ వస్తువులు కూడా తనకి దగ్గర అంటే తనంతకి తాను ఇబ్బందికరంగా పెట్టుకునే విధంగా కూడా ఎటువంటి వస్తువులను కూడా తన దగ్గర పెట్టలేదు. అయితే ఇక్కడ మనకు ఒక ఇంటర్వ్యూలో అంటే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిల్లై ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పినటువంటి ఒక అధికార సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం కొన్ని అంశాలను చాలా స్పెషల్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కొందరిని అప్పగించాలి కానీ కేవలం రానాని మాత్రమే అప్పగించారు. దీనికి కీలకమైనటువంటి వ్యక్తులను డేవిడ్ హెన్రీ ఇంకా వీళ్ళని అప్పగించి ఉంటే బాగుండేది అన్నటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలను కూడా చేసింది. మొత్తం మీద మాత్రం ఏదైతే మనకు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలో అయితే తహూర్ రానాను ఎప్పుడు ముంబైకి తీసుకెళ్లే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలు మనకి మన వద్ద ఏమైనా ఉన్నాయా? సాయిరామ్, దాదాపు ఏదైతే మనకు ఎన్ఐఏలో ఏదైతే ఇంటరాగేషన్ 18 రోజుల ఇంటరాగేషన్కి అప్పగించడంతో ముఖ్యంగా ఆయన నుంచి ఏదైతే ఉగ్రదాడులకు కీలకమైనటువంటి ప్రాంతాలను ఎలా ఎన్నుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే కీలక వ్యక్తులు ఏ విధంగా ప్లాన్ చేశారు, అసలు దీనికి పిన్ టు పిన్ రాబట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మీరు అన్నట్లు ముంబైకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా ఉండవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్లో తనతో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటిని కూడా మొత్తం టోటల్ టీం అంతా కూడా రాబట్టిన తర్వాత అసలు యాక్చువల్